యోయో టీవీ శ్రీమతి ఒక బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అలాగే ఆయన సతీమణి నాగమణి గారు. ఫస్ట్ ఆవిడని చూడంగానే మీ మనసులో అంటే మైండ్ లో వచ్చిన ఫీలింగ్ ఏంటండి? అంటే బతికే వచ్చాము ఏమతో అన్నట్టుగా కూడా ఉండే, అట్లా ఉండే. నేనే బకరా అవుతాను అనుకో. నా తల్లి నన్ను ఎట్లా చూసుకుంటుందో నా భార్య కూడా అట్లా ఉండాలి నాకు. అయితే లవ్ మ్యారేజా? చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. చెప్పేస్తే పోలా, ఓకే అయితే ఓకే, నాట్ ఓకే అయితే నెక్స్ట్. గిఫ్ట్లు అట్లాంటివి ఏమన్నా ఇచ్చిరా? గుర్తులేదు, ఏమన్నా చిన్న మూవీస్ కి తీసుకెళ్లేవాళ్ళు. నేను చూడాలి కాబట్టి ఇంకో టికెట్ ఎక్స్ట్రా చేస్తే. ఈమె ఎట్లా ఉంటది అంటే జోక్ చెప్పుకోవాలంటే, అక్కడ ఒక 100 కోట్లు పెట్టి అక్కడ ఒక 100 చీరలు పెట్టి అనుకో, ఫస్ట్ ఈ తర్వాత తీసుకోవచ్చు. ఆ 100 చీరల కొరకు కుక్కుతా ఉంటది. క్రొకోడైల్, తర్వాత జీన్స్, చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ ఉండే, మంచిగా వేస్తుంటే వుడ్లాండ్ షూస్ ఇట్లా ఉంటుండే. ఇక ఈమె పరిచయం అయిన కాంచి షేరింగ్ అయింది. తర్వాత అది పుట్టిన కాంచి నేను పూరైన వీళ్ళు రిచ్ అయింది. ఇంత జోయల్ గా మాట్లాడే దయాకర్ గారు, మీడియాలో కూడా సబ్జెక్టుతో మాట్లాడే దయాకర్ గారు కొన్ని సిచ్యువేషన్స్ లో ఎందుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు? పోతాడు, వాడు అపరిచితుడు ఉంటాడు. ఢిల్లీలో మోడీ అమిత్ షా గారు మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే. ఆయన ఉద్యమం టైంలో ఆయన మీద కేసులు ఉన్నాయి, అరెస్ట్లు అవ్వటము, లేకపోతే కొన్ని జనాలు తిట్టడము, ఇప్పటికీ కూడా వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అవతల వాళ్ళు తిట్టడం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎప్పుడు కూడా బాధ వేయటం కానీ భయం వేయటం కానీ ఏమనిపించింది? మూమెంట్ అప్పుడు కొంచెం భయం వేసేది, అరెస్ట్లు అయ్యే వాళ్ళు కదా. అంటే పొలిటికల్ కెరీర్లో ఎప్పుడైనా దీంట్లోకి ఎందుకు వచ్చానో, అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు ఏదో ఒక జాబ్ చూసుకొని దాంట్లో సెటిల్ అయిపోతే అయిపోయేది అని ఎప్పుడన్నా అనిపించిందా? అసలు పాలిటిక్స్ రావాలని లేకుండే నాకు. ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసిన రోజు, ఫస్ట్ మీ పేరు వచ్చిన రోజు ఆ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? నాగమణి గారు మీకేమనిపిస్తుంది? అంటే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారి భార్య అనిపించినప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సొంత పార్టీలోనే మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి అనేది కూడా వచ్చింది కదా. నేను అవి పట్టించుకున్నాను. ఆయన పొలిటికల్ అంతా పక్కన పెడితే, భర్తగా అంటే ఒక హస్బెండ్గా ఆయనలో మీకు నచ్చినవే పాయింట్స్ ఏంటి? నచ్చినాయి అంటే ఆయన వ్యక్తిత్వం ఇష్టం. ఆవిడలో మీకు ఎక్కువగా నచ్చే విషయాలు ఏంటండి? నన్ను భరించడం. అలా నచ్చని విషయాలు ఏమున్నాయండి మీకు? నచ్చని విషయాలంటే ఎక్కువ కేర్ తీసుకోరు. ఏదైతే ఆవిడ కేర్ అనేది మిస్ అవుతున్నారో అది మీరు తీసుకోవాలి అనేది. ఎందుకంటే ఆవిడ చెప్తుంటే ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆవిడ చూస్తే నాకు వస్తుంది నిజం చెప్పాలి అంటే. తను నాతోనే ఉండాలి, నా కోసమే ఉండాలనే ఫీల్. బట్ దయాకర్ లైఫ్లో ఇట్స్